హాయ్, వెల్కమ్ టు బీఆర్ స్పిరిచువల్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంతకుముందు వీడియోలో ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంలో శక్తి ఎలా వస్తుందనే విషయం గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే విశ్వశక్తిని ఎలా తీసుకుంటాం, విశ్వశక్తిని ఎలా పొందుతాం అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొదట మనం ధ్యానం ఎలా చేయాలో మరొకసారి మనం తెలుసుకుందాం. కళ్ళు రెండు మూసుకొని సుఖ స్థిర ఆసనంలో కూర్చొని చేతుల్లో చేతులు కలుపుకొని వేళ్ళల్లో వేళ్ళు కలుపుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసను గమనిస్తూ విశ్వశక్తిని తీసుకోవడమే ధ్యానం అని మనం తెలుసుకున్నాం. ఇలా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఎనర్జీ మన బాడీలోకి ఫ్లో అవుతుందని మనం తెలుసుకున్నాం. ఈ విశ్వంలో ఎంతో శక్తి ఉంది. ఈ విశ్వం ఒక శక్తి భాండాగారం అని మనం తెలుసుకున్నాం. ఆ విశ్వశక్తిని మనం మన జీవితంలోకి పొందడం ఎలా, ఆ విశ్వశక్తిని మన శరీరంలోకి తీసుకోవడం ఎలా అనే విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విశ్వశక్తి భాండాగారంలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తి మన శరీరంలోకి రావాలంటే మనం తప్పకుండా చేయాల్సింది ఒకే ఒక పని, అదే ధ్యానం. మనం ధ్యానం చేయడం ద్వారా ఆ శక్తిని మనం పొందుతాం. ఎలా అంటే మన ఆలోచనలు శూన్యస్థితికి వెళ్ళినప్పుడు మనం ఎంప్టీ స్టేట్, శూన్యస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు విశ్వశక్తి నుంచి మన లోపలికి బ్రహ్మరంధ్రం ద్వారా, అంటే మన తలపై భాగం నుంచి ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది నేరుగా మన శరీరంలోకి వస్తుంది. అలా మనం ఈ విశ్వశక్తి భాండాగారం నుంచి మనం కాస్మిక్ ఎనర్జీని అనేది మన బ్రహ్మరంధ్రం ద్వారా మనం ధ్యానంలో శూన్యస్థితిని పొందినప్పుడు ఆ విశ్వశక్తిని మనం పొందుతాం. ఆ పొందిన శక్తిని మన నిజ జీవితంలో మన నిత్య అవసరాలకి, మన నిత్యం ఆలోచించే ఆలోచనలకి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇది సాధారణ మనుషులలో అందరికీ అందుతూ ఉంటుంది. కానీ అందరికన్నా అత్యంత ఎక్కువగా శక్తి అందాలి అంటే మనం తప్పకుండా ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారానే మనకి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తి అనేది మన శరీరంలోకి అద్భుతంగా ప్రవహిస్తుంది. అలా వచ్చిన శక్తిని మనం ఎంతో అద్భుతంగా మన జీవితంలో వినియోగించుకోగలుగుతాం. అలా వచ్చిన శక్తిని మనం చేసే ఆలోచనలకి, పాజిటివ్ వైబ్రేషన్స్కి, పాజిటివ్ థింకింగ్స్కి ఉపయోగిస్తాం. ఆ విశ్వశక్తిని మనం పొందాలంటే మనం చేయాల్సిన ఒకే ఒక పని, మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారానే ఆ విశ్వశక్తిని మనం పొందుతాం. ఆ వచ్చిన విశ్వశక్తిని మనం మన జీవితం బాగుపరుచుకోవడానికి ఉపయోగిద్దాం ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వారి వయసు ఎన్ని నిమిషాలు ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. అలాగే ఇంకా ఎక్కువ విశ్వశక్తిని మనం తీసుకొని ఎక్కువగా పాజిటివ్ వైబ్రేషన్, ఎక్కువ పాజిటివ్ థింకింగ్ని మన జీవితంలో పెంపొందించుకోవాలంటే మనం కనీసం రోజుకి 3 గంటలు ధ్యానం చేయాలి. తద్వారా అనంతమైన విశ్వశక్తి మన జీవితంలోకి, మన బాడీలోకి వస్తుంది. ఆ విశ్వశక్తిని మనం మన నిజ జీవితంలో ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రతిరోజు ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.